అక్క నమస్తే. అన్నయ్య నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాం అన్నయ్య. బాగున్నారా? ఎస్. ఎలా ఉంది సాంస్కృతిక సారథి చైర్మన్గా ఆ పదవి? పదవి చాలా గొప్ప పదవి. మ్మ్. పల్లె పల్లె ప్రజల మధ్యకు వెళ్ళి మ్మ్. మరొక్కసారి ఒక పాటతోని ఆటతోని ప్రజల్ని చైతన్యవంతపరిచి ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను అట్టడుగులున్న ప్రజలకు నిజమైన అర్హులకు వాళ్ళకు తెలియజేయడం బాధ్యతగా తెలంగాణ సాంస్కృతిక సారథి. తెలంగాణ సాంస్కృతిక సారథి తెలంగాణ పేద ప్రజలను అభివృద్ధి పరచడానికి, తెలంగాణని డెవలప్మెంట్ సెక్టర్లు తీసుకుపోవడానికి ఎంతో కీలక పాత్ర వహిస్తుంది. సో ఆ బాధ్యత నాకు ఇవ్వడం, గద్దరన్న అంటేనే కళాకారుడు, కళల పటిమ అయిన, కళలకు, తెలంగాణ సంస్కృతికి, భారతదేశ సంస్కృతికి, కళారూపానికి ఒక యుగ పురుషుడు. సో ఆ బాధ్యత నాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడే మొదలుపెట్టాము, అన్నీ రాసుకుంటున్నాము, అన్నీ తెలుసుకుంటున్నాము. అవి తెలుసుకొని ఒక్కొక్కటిగా ఏ విధంగా సాంస్కృతిక శాఖ నుంచి మన టీఎస్ఎస్ నుంచి ప్రజల్లోకి ఏ విధంగా చేరగలుగుతామని దాని ప్రణాళిక నడుస్తుంది. రైట్ అక్క. దీనికంటే బిఫోర్ కాస్త డిప్ట్గా అంటే క్లుప్తంగా మీ నేపథ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. అన్నకి వెన్నెలెక్క, సూర్యమణి తెలుసు, ఇంకొకరు కూడా ఉన్నారు కదా, చంద్రమణి. మీరు ముగ్గురు ఈ సాంస్కృతిక సారథిలో చైర్మన్గా వచ్చిన తర్వాత ఒక చర్చ కూడా జరిగింది. వెన్నెలెక్కనే ఎందుకు ఎంచుకున్నారు? చాలామంది కవులు కళాకారులు ఉన్నారు కదా, చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా, గద్దరన్న కూతురు కాబట్టే వెన్నెలెక్క సారథి చైర్మన్గా అపాయింట్మెంట్ అయిందా అనే క్వశ్చన్. అవును, చాలా మంచి ప్రశ్న. మొదటిగా తెలంగాణ సాంస్కృతిక సారథిగానే ఎందుకు? చాలామంది గద్దరన్న శిష్యులు మహా గొప్ప కవులు కళాకారులు ఉన్నారు, మహా గొప్ప కవులు కళాకారులు. వాళ్ళని కాకుండా వెన్నెలమ్మనే ఎందుకు అని అంటే, తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పడిన తర్వాత ఒక విమర్శ ఏంటంటే, అందులో తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉన్న వాళ్ళు నిజమైన కళాకారులు కాదు, కొంతమంది అన్యాయం అయిపోయాము, మాకు ఉద్యోగం రాలే అని డివైడ్ అయిపోయింది వేరియేషన్. అదొకటి మొదటిది. వీటిని మనం కలుపుకోవాలి అంటే ఈ సాంస్కృతిక సారథిలో ఉన్న కళాకారులు కూడా మన వాళ్ళే, మన బిడ్డలే. ఒక పాట అటు ఇటు వాడింటారు, చిన్నపిల్లలు అయి ఉంటారు. సో వాళ్ళు మనవాళ్ళే, బయటున్న కళాకారులు కూడా మనవాళ్ళే. ఈ కళాకారులను కలుపుకునే శక్తి ఎవరికి ఉంటుంది? ఈ కళాకారులందరూకి తండ్రి ఎవరు? ఈ కళాకారులందరూ ఎవరైతే గోసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియా చూస్తే జిల్లాల నుంచి, పల్లెల నుంచి వచ్చిన ఏ కళాకారుడు ఎలా వస్తారంటే ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తారా? కాదు కదా. గోసి, గొంగడి, గజ్జలు, రుమాలు కట్టుకొని వస్తారు. అండ్ దట్ ఈస్ ద బ్రాండ్ అంబాసిడర్ స్టైల్ ఆఫ్ గదర్ గారు. సో ఇక్కడున్న కళాకారులు, అక్కడున్న కళాకారులు ఎవరైతే తెలంగాణ వచ్చిన తర్వాత కులం పేరు మీద, మతం పేరు మీద రాజకీయ పార్టీలుగా వాళ్ళుగా చీలిపోయారు. వాళ్ళనందరినీ కలుపుకునే ఒక మహాశక్తి ఎవరు? ఎందుకే కళాకారులు కలపాలి? ఎందుకంటే కళాకారులని కలుపుకొని ఏ కళాకారుల ద్వారా ఆట పాటై పల్లె పల్లెకు తిరిగి వాళ్ళకి తిండి ఉన్నా తిండి లేకపోయినా రోడ్ల మీద పండుకొని, చెట్ల కింద పండుకొని, పుట్టల కింద పండుకొని వాళ్ళ బతుకులేమైపోతున్నాయి, భార్య పిల్లలు ఇల్లునే మర్చిపోయి 10 ఏండ్లు పల్లె పల్లె తిరిగి చైతన్యవంత పరిచారు. ఆ కళాకారులు మహాశక్తి. వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళని కలుపుకోవాలి. ఆ మహాశక్తిని ఒక్కసారి మహాశక్తిని దగ్గర చేసి కలిపి, ఏ తెలంగాణ అయితే కోరుకున్నాం ఆ తెలంగాణ మనకు వచ్చిందా? భౌగోళిక తెలంగాణ వచ్చింది, మరి సామాజిక తెలంగాణ ఏది? ఎంతోమంది అమరులైన ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇంటి నుంచి ఒక అమరుడు ఉన్నాడు, ఇంటి నుంచి ఒక కళాకారుడు, ఇంటి నుంచి ప్రతి ఇల్లు ఒక ఉద్యమ బాటల ఇల్లు అన్నప్పుడు ఆ తెలంగాణ వచ్చిందా? మరి పునర్నిర్మించుకోవడానికి ఎవరు మన సారథులు? ఎవరు నిజమైన నాయకులు? వాళ్ళే కళాకారులు అని ఒక బ్రాడర్ ఆస్పెక్ట్తోని
మనం కళాకారులందరినీ కలుపుకుందాం. మరొక్కసారి గద్దరన్న కోరిక, నానా ఆపరేషన్కి ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను ఆపరేషన్ చేసుకుంటే ఒక 10 ఏళ్ళు బతుకుతా బిడ్డ, నా గొంతు పని చేయదన్న, నా గుండె పని చేస్తుందంట, నా గొంతు పని చేస్తుందంట, నా బుర్ర పని చేస్తుందంట, నా కాలు చేలు పని చేయదంట. ఆయన సరే హాస్పిటల్ బెడ్ మీద పండుకొని తెలంగాణ నుంచి మరొక సాంస్కృతిక యుద్ధాన్ని మొదలుపెట్టబోతున్నాను. అది ఏందంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం, ఓట్ల విప్లవాన్ని తేవడం, తెలంగాణని పునర్నిర్మించుకోవడం. రైట్ అక్క, ఓకే. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని కళాకారుని కలుపుకొని, ఆ శక్తి ఎవరు నా ప్లేస్లో కాకుండా ఇంకోనో కూసబెట్టుకున్నారనుకోండి, కులం అడ్డం వస్తుంది, మతం అడ్డం వస్తుంది, ఈయన ఆ పాటలు పనిచేసి ఇంట్లోకి వచ్చిందని ఉంటుంది. ఇప్పుడు వెన్నెలమ్మని తీసుకొని వచ్చి పెట్టారు కాబట్టి ఎస్ మా గద్దరన్న బిడ్డ అని ప్రతి ఒక్క కళాకారుడు అనడం, ప్రతి ఒక్క కళాకారుడు రావడం. నేను కూడా ఒక కన్ను తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులైతే, ఇంకొక కన్ను నా అన్నలు, అక్కలు, నా గద్దరన్న శిష్యులు, గద్దరన్న బిడ్డలు, వాళ్ళందరినీ కలుపుకొని మళ్ళీ పల్లె పల్లె తిరిగి మనం ఏం కావాలి తెలంగాణలో, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చాయా రైట్ అక్క. నా క్వశ్చన్ అనేది ఆ బ్రాడర్ ఆస్పెక్ట్లో నన్ను తీసుకొచ్చి ప్లేస్ చేయడం జరిగింది.